సాక్షి తెలంగాణ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలతో ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. మిర్జాలగూడ నుంచి మల్కాజిగిరి దాకా ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో నిర్వహించారు. నేడు లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కింల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడబోతోంది. ఇక సాక్షి ఆంధ్రప్రదేశ్ స్టేషన్లో జాతీయ మీడియాలో మేనేజ్ చేసిన సంస్థలతో చంద్రబాబు ఫేక్ సర్వేలు చేయించి తనకు అనుకూలంగా రిపోర్ట్లు ఇప్పించుకోవడాన్ని జాదూగాడు అన్న పేరుతోటి బ్యానర్ కథనాన్ని ఇచ్చారు. నేడు 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించనుంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఏపీ ప్రభుత్వం 2 డిఏలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనాడు తెలంగాణ. బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వెంటనే ఆయన ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమించారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని వార్తలు వచ్చాయి. వాహనాలకు టీజీ సిరీస్ ప్రారంభమైంది. గతంలో టీఎస్గా ఉండేది, ఇప్పుడు టీజీగా మారింది. ఈనాడు ఆంధ్రప్రదేశ్ యథాప్రకారం పలు ఏడుపుగొట్టు వార్తలతో నింపేశారు. ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం డిఏ ప్రకటించడాన్ని ఎన్నికల వలగా ఈ పత్రిక రాసింది. కొత్త వైద్య కళాశాల అనుమతులకు గండం అంటూ మరో కథనాన్ని ఇచ్చారు. అలాగే షర్మిల, సునీతలు చేసిన ప్రకటనకు పెద్ద పీట వేసి ప్రముఖంగా ప్రచురించారు. నమస్తే తెలంగాణ. ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్ట్ చేశారని, ఇది దర్యాప్తా దౌర్జన్యమా అంటూ బ్యానర్ కథనాన్ని ఇచ్చారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు బీఆర్ఎస్ పిలిపించింది. వెలుగు. ముస్లిం రిజర్వేషన్లను ఎవరు ఆపలేరని, రద్దు చేస్తామని అమిత్ షా అంటుండు అని, అది జరగనివ్వబోమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రభ. గత ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి టార్గెట్గా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్లు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక ఇవి ఇంగ్లీష్ పత్రికలు చూస్తే అప్కీ బార్ 400 పర్ హ్యాట్రిక్ అంటూ హైదరాబాద్లో మోడీ రోడ్ షోపై ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్ని ఇచ్చింది. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై డక్కన్ క్రానికల్ వార్తనిచ్చింది. ఎస్బీఐ పోల్ బాండ్ల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాండ్ల పూర్తి వివరాలను ఈసీకి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. హిందూ పత్రిక ఈ వార్తను ప్రముఖంగా ఇచ్చింది. కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పపై పోక్సో చట్టం కింద కేసు నమోదైన వార్తను ప్రచురించారు. 16 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందంటూ పార్టీలోకి ఆహ్వానించున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రముఖంగా వార్తనిచ్చింది.